సత్యహరిశ్చంద్ర సినిమాలో నాటకంలో ఒక చక్కనైన పద్యం మీకు వినిపిస్తాను. అన్నదమ్ములును తన తల్లిదండ్రులను స్నేహితులను బంధువులను వెంటవారు తొదిన మన వెంట వచ్చునవి అదే సత్యము, అదే యశస్సు. తిరమై సంపదలెల్ల ఏది శాశ్వతము. తిరమై సంపదలెల్ల వెంట నొకరీతి సాగిరా ఏరికి ఏసరికి ఏ పాటు విధించునో విధి అది అవశ్య ప్రాప్త్యంబు దానినెవరు తప్పింపగలరు. ఓ ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని గర్వం వేరికి కాదు. కింకరుడే రాజగు రాజే కింకరుడగు అది కాలానుకూలముగా భవితవ్యమని అవరోహించద్రదేవి. చూడు, కలికి రెక్కలు రాని పిల్లలను సాకం గూటిలో నుంచి. అవును కదా, మేతలకై పోతక చల్త పెంటినొక చల్తన్ వారా ఆహా ఈలోన పిల్లలను పామే గ్రసియాచునో లేక వలల పాలం చిక్కునో పుల్గులో ఈ ఎలపై యథార్థమే కదా, ఈ ఎలపై ప్రాణులకు వియోగమగుతో వియోగమగుతో యవ్వారలో
చిరంజీవి షఫీ గారు చిరంజీవి నన్ను చాలా చాలా ఓపికగా, మెయిన్ అది ఉండాలి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి ఆయుధం ఏంటంటే ఓపికగా. ఎందుకంటే ఆర్టిస్ట్ అన్నవాడు రకరకాలుగా వదులుతూనే ఉంటాడు, ఇలా మాట్లాడుతూనే ఉంటాడు ఎంతసేపు అయినా, గంటలకు వెళ్ళి ఆ వినేవాడికి ఓపిక ఉండాలి కదా మెయిన్. అంచేత షఫీ గారు నా పెద్దతనాన్ని గౌరవించారు, చక్కగా నాతో మాట్లాడించారు. ఏవో నాకు తెలిసిన మాట 2 మాటలు. నేనంత జ్ఞానిని కాదు, వృత్తిపరంగా తెలుగు భాషా పండితుడిని. మరి రిటైర్ అయిన తర్వాత వృత్తి ఏంటంటే కళారాధనలోనే జీవిస్తున్నాను. ఆ కళను 10 మందికి తెలియచేయాలనే ఉద్దేశంతో, నాకున్నటువంటి కళను 10 మందికి తెలియచేయాలనే ఉద్దేశంతో షఫీ గారు ఈరోజు నన్ను చక్కటి ప్రశ్నలు వేసి మంచి విషయాన్ని రాబెట్టారు. మరి తెలుసో తెలియకో కొన్ని విషయాలు నేను అందరితో ముచ్చటించాను. ఆ విషయాలన్నీ కూడాను ఆకలింపు చేసుకొని ఒక ఆర్టిస్ట్గా, ఒక కళారాధకుడిగా, మా గురువుగారు అంటారు, కళాకారుడు కాదు ఎవరు కూడా, కళారాధకుడు అంటారు. కళాకారుడు అనకూడదట. కళాకారుడు ఎవరంటే ఒక్క పరమశివుడే కళాకారుడట. కళను ఆకారముగా ధరించిన వాడే కళాకారుడు. కళను ఆకారంగా ధరించిన వాడు కళాకారుడు ఒక్క పరమశివుడే. కాబట్టి ప్రతి కళాకారుణ్ణి కళారాధకుడు అని సంబోధించాలి గురుగారు చెప్పేది. కాకపోతే ఏంటంటే అందరూ కళాకారుడు అంటారు తప్ప కళారాధకుడు అని అనరు. కళాకారుడు అని అనేస్తుంటారు యాజ్ యూజువల్గా. అది పరిపాటి పదం అనమాట కళాకారుడు అనేది. సాధారణ పటిష్టంగా నేనైతే మాత్రం ఎవరినైనా గౌరవించి ఏమయ్యా కళారాధకుడా అంటాను. కళను పోషించేవాడిని కళారాధకుడు అంటాను. అటువంటి నా కళను 10 మందికి తెలియచేయాలనేటువంటి సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈరోజు షఫీ గారు నన్ను కూర్చుని పెట్టి మంచి ప్రశ్నలు వేసి మంచి మంచి విషయాలన్నీ కూడా రాబెట్టారు. కళను గురించే కాకుండా ఇంకా 2-3 కోణాల్లో కూడా మంచి ప్రశ్నలు వేశారు ఈయన. ఆ కోణాలు ఏంటంటే చాలా ఈ రోజుల్లో యువతకి మంచి మంచి సందేశాన్ని ఇచ్చే మాటలు. యువత మనం చెప్పిస్తే మారిపోతారని కాదు, మారని అలాగ అనుకోకూడదు. ప్రతి ఒక్కరు చెప్పి చూడాలి, తప్పులేదు. పెద్దవాళ్ళు అనేవాళ్ళు, జ్ఞానంలో కాస్త కోస్త జ్ఞానం ఉన్నవాళ్ళు ఒక టీనేజ్ పిల్లలకి చెప్పి చూడాలి, చెప్పాలి. చెప్పకపోతే కొన్ని అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి మన బాధ్యత ఏంటంటే సమాజంలో పిల్లల్ని పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మనం పాటుపడి ఆ యువతకి మాత్రం చెడు మార్గంకి పోకుండా మంచి మార్గంలో నడిచేటట్టు మనం వాళ్ళకి అంత సందేశాన్ని స్మూత్గా చెప్పాలి. చాలా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి వాళ్ళతో. మాత్రం వెరీ డేంజరస్ సిచ్యువేషన్ అది. ఆ సిచ్యువేషన్ కానీ ఎదురైతే మాత్రం మనం తట్టుకోలేము. ఆ సిచ్యువేషన్ వరకు వాళ్ళు వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేసి ఆ యూత్ని చాలా జాగ్రత్తగా మంచి మార్గానికి వెళ్ళేటట్టు ఎవరి వంతు వాళ్ళు ఇది నేను 10 మందిని కుర్రాళ్ళు నేను వినేటట్టు నేను తయారు చేస్తాను, పిల్లల్ని మంచి పౌరుడుగా తయారు చేస్తాను అనేటువంటి ప్రతిజ్ఞ, ఆత్మ పరిశీలన చేసుకొని పిల్లలకి మంచి మంచి విషయాలు చెప్పి చెడు మార్గానికి పోకుండా, చెడు వ్యసనాలకు పోకుండా, చెడు వ్యసనాలకు బానిస కాకుండా పిల్లలు తయారు చేయాలి. నేను 2 మార్గాలు చెప్తున్నాను. ఎలాగంటే చెడుని రుచి చూడమని చెప్పాడు, చెడుని రుచి చూడమని చెప్పారు. కానీ బానిస కాకూడదు, చెడుకి బానిస కాకూడదు. రుచి చూసి దానిని వదిలేయాలి. వదలడం అనేది కొద్ది కష్టమే కాదనడం. ఎందుకంటే యాజ్ ఒక సిటిజన్గా, ఒక ఉపాధ్యాయుడిగా నేను అంత నీతిమంతుడిని ఏం కాదు. చెడు చేసి ఉండొచ్చేమో, తప్పలేదు, చెడు చేసి ఉండొచ్చు. కానీ నేను పెద్దవాళ్ళు మార్గంలో నడిచి చక్కగా ఇప్పుడు చాలా జాగ్రత్తగా నా కళను పోషించుకుంటూ, నా కళను, ఆ కళాంతలను ఆరాధిస్తూ, ఆ అమ్మనే ఎప్పుడు కూడా కొలుచుకుంటూ 10 మందిలో బాగుండాలి, 4 సినిమాలు చేయాలి, పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళాలి,
వాళ్ళ మన్ననలు పొందాలి, వాళ్ళ ఆశీర్వచనాలు పొందాలనేటువంటి ఆలోచన నాకుంది. అలాంటి పరిస్థితులు కూడా సినీ రంగానికి సంబంధించినవి, సమాజానికి సంబంధించినవి, అలాగే నాటకాలకు సంబంధించినవి. సఫీ గారు చిన్నవాళ్ళైనా మంచి మేధాశక్తి ఉంది ఈయనకి. మంచి మంచి కోణాల్లో మంచి మంచి ప్రశ్నలు వేశారు. నాకు వచ్చిన జవాబులు నేను చెప్పగలిగాను అని అనుకుంటున్నాను. సో నాకు మంచి అవకాశం ఇచ్చిన సఫీ గారికి, మరి ఇక్కడ డైనమిక్ మేకప్ మ్యాన్ వెంకట్ గారికి, అలాగే ముఖ్యంగా నాకు నిన్నను దేవేంద్ర వేషంలో మంచి కెమెరామెన్ ఒకటి ఉన్నారు, మల్లికార్జునరావు గారని యువకుడు. ఆయన చాలా వెరీ పవర్ఫుల్ మంచి కుర్రాడు మల్లికార్జునరావు. ఆ మల్లికార్జున గారికి నా హృదయపూర్వకంగా ఆశీర్వచనాలు మరియు నమస్కారాలు చేయొచ్చు. నమస్కారం ఎందుకు చేయొచ్చు అంటే, జ్ఞానములో వయసులో చిన్నవాడైనా జ్ఞానములో పెద్దవాడు అన్నవాడికి నమస్కారం చేయొచ్చు. దేనికి నమస్కారం చేస్తారంటే, తనలో ఉన్న ప్రతిభకు నమస్కారం చేస్తారు. కలెక్టర్ చిన్నవాడే, వయసులో కలెక్టర్ చిన్నవాడే, కానీ అతను కూర్చున్న కుర్చీకి నమస్కారం చేయాలి. ఆ యోగం, ఆ పదవి, ఆ స్టేటస్ ఆయనకి, దానికి నమస్కారం. ఆయన వయసుకి నమస్కారం కాదు, కలెక్టర్ చేస్తున్న పదవికి నమస్కారం చేస్తారు. అంచేత చిన్నవాళ్ళైనా, అందుకే నేను ఆశీర్వచనాలు మరియు ఆ నమస్కారం కూడా చెప్తున్నాను. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా మాలాంటి కళారాధకులను ప్రోత్సహిస్తూ మా కళను 10 మందికి తెలియచేస్తూ ఉండాలని, నాకు మంచి మంచి సినిమా అవకాశాలు కలిగేటట్టు, వచ్చేటట్టు వాళ్ళు నాకు కొద్దిగా ప్రయత్నం చేసి ఆ మార్గాన్ని చూపించాలని వాళ్ళు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కొద్దిగా దయించి మా మల్లికార్జున గారిని, మా సఫీ గారిని, మరి మా వెంకట గారిని, ఇక్కడ మా కులదీప్ గారిని, వీళ్ళంతమందిని కూడాను నేను అర్థించేది, నాకు కాస్త సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చేటట్టు కొద్దిగా అవకాశం అని కోరుతున్నాను. అదే నా తపన, నా కోరిక, నా ప్రాణము. కళ్ళంటే నాకు ప్రాణం. దయించి నన్ను మన్నించవలసిందిగా. ఏదైనా చెడు మార్గం, చెడు పనులు, చెడు మాట అంటే ఒక నా నోటెంబడి వస్తే మాత్రం నన్ను మనస్ఫూర్తిగా మన్నించాలని కోరుకుంటున్నాను. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. నువ్వు పోయొచ్చా? నీ అమ్మాయిలు ఎత్తుకోవాలి, ఇంకా ఏం గెటప్ మార్చిన అమ్మాయిలు కావాలి నాకు. పోయొచ్చన్నా.